హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం చూడబోయే సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ మీకు ముందుగానే తెలుస్తాయి. మీరు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది చక్రిని మహాలక్ష్మి భర్తగా భావించాలని కోరుకుంటున్నారు, భర్తగా అంగీకరించాలని కోరుకుంటున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే మనం సీరియల్లోకి వెళ్తే ఇక వీళ్ళు కూడా అదే పార్కుకు వెళ్తారని గ్రహించక కేశక శైలు అదే పార్కుకు వెళ్తారు. ఒక చోట వాళ్ళిద్దరు కలిసి ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. కేశవకేమో ఇలాంటివన్నీ భయం, ఎందుకంటే అమ్మాయిలతో ఎప్పుడు కూడా మాట్లాడింది లేదు. కానీ శైలు మాత్రం కొద్దిగా ధైర్యంగా డేరింగ్గా ఉంటుంది. అలా ఉండడంతో కేశవతో చాలా దగ్గరగా కూర్చొని తనతో మాట్లాడుతూ ఉంటుంది. నీకేంటే, నువ్వు బాగానే ఉన్నావు, తెలిసిన వాళ్ళు ఎవరైనా నా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఊరుకుంటారా అని చెప్తే అప్పటికే వాళ్ళని కన్నా చూస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చాటుగా చూస్తూ ఉంటారు. ఇంకా ఒక్కొక్కరి గురించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, కన్నా ఇలాంటి వాడు, మా వదిన అలాంటిది ఇలాంటిది అని అందరి గురించి వివరించి చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు చూస్తున్నారన్న విషయం కేశవకి తెలియదు. వాళ్ళంతా కోపంతో ఉంటారు, కానీ ఇంటికి వచ్చాక చెప్దామని అందరు కూడా బయటికి వచ్చేస్తారు. కానీ కన్నా మాత్రం బాగా కోపం పెంచుకుంటాడు. డిగ్రీ కూడా పాస్ అవ్వడం రాదు అంటూ నన్ను వేలన చేశాడు. పల్లీలు పట్టుకొని పల్లీలు విసికించడానికి పల్లీలు పట్టుకొని వాళ్ళని విసిగించడానికి వెళ్తాడు. పల్లీలు తీసుకుంటావా సార్ అని అడగానే, ఏంట్రా నువ్వేంటి ఇక్కడ అనగానే, నువ్వేంటి అన్నయ్య నువ్వు ఇక్కడ బైక్ డెలివరీ ఇవ్వాలన్నావు, ఇదేనా అన్న బైక్ డెలివరీ ఇవ్వడం, ఈవిడకేనా అన్నయ్య బైక్ డెలివరీ ఇవ్వడం అనగా, ముంగిసా ఎవరి అబ్బాయి అనగానే, అదే కన్నా నీకు చెప్పాను కదా, అదే నా చిన్న తమ్ముడు అని చెప్తాడు. అప్పుడు హాయ్ కన్నా అనగా, హాయ్ బుస్సొదినా అని మాట్లాడతాడు. నీకు మా పేర్లు కూడా తెలుసా అంటే, మీ నిక్ నేములు అన్నీ తెలుసు వదినే అంటారు. మీరు ఇక్కడికి వచ్చారేంటి అనగానే, మేము ఇదే పార్కులో ఉన్నాము, ఇందాక నువ్వు మాట్లాడు కదా ఇంట్లో వాళ్ళు అన్ని మాటలు వినేశారు, ఇంటికి వచ్చాక నీకుంటుంది అని బాయ్ వదిన అనుకుంటూ పల్లెలు వాడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వాడు ఇరుక్కున్నాడు, ఇంకా పదండి వెళ్దామని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక అప్పుడు చూడాలి కేశవ కంగారు, ఏమైంది బుస్సు, ఏమైంది ముంగిసా అని చెప్పగానే, నీకేంటి నువ్వు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెట్టావు, నీతో మాట్లాడడం వాళ్ళు చూశారు వినేశారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వాళ్ళు నన్ను ఉండనిస్తారా, ఏడిపిస్తారు, అసలే మా వాళ్ళు తోకలేని కోతులు, ఇక మా వదిన సంగతి చెప్పాలంటే ఇక మామూలుది కాదు, నన్ను నార్మల్గానే చాలా ఆట పట్టిస్తుంది, ఇప్పుడు ఇంకా ఆట పట్టిస్తుంది అనగా, ఏం కాదులే ఇంట్లో వాళ్ళే కదా ఇంటికి వెళ్దాం పదా అని అక్కడి నుంచి తను ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక కేశవ ఇంటికి వచ్చేస్తాడు. ఇక అప్పుడు కేశవను సర్కిల్ చేసి అప్పడాల కర్రీ వాళ్ళకి చేతకి ఏదో సర్వ్ చేసుకొని సర్కిల్ చేసి చక్రి, కన్న, మహాలక్ష్మి, నారాయణ, మాధవ అందరు కలిసి సర్కిల్ చేస్తారు. అందరూ సర్కిల్లో మధ్యలో నిలబెట్టి అందరూ చుట్టూ తిరుగుతూ, ఏరా ఏమన్నావురా, నేను అమాయకునా, నేను గాలికి తిరిగే విధవనా, నేను అమ్మోరినా, ఇంకేంటి నేను భద్రకారినా అంటూ అందరూ కొడతారు. అయ్యో సారీ అనగానే, నువ్వు నీ లవర్ కలిసి నీ లవర్ని మంచి చేసుకోవడం కోసం, గొప్పగా చెప్పుకోవడం కోసం మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తావా, మమ్మల్ని ఇలా చేస్తావా అని మళ్ళీ కొట్టడానికి వెళ్తారు. అప్పుడు సారీ అంటూ అందరికి క్షమాపణ చెప్తారు. అప్పుడు అందరూ కూడా నవ్వుకుంటారు. ఇక మీరిద్దరు ఇలానే కూడా ఉండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండండి అని అంటారు. మరి వాళ్ళ ఇంట్లో అనేసరికి చూద్దాం ఏం జరుగుతుందో అనేసరికి చెప్తాడు మాధవ. ఇక చెప్పడంతో అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అన్న ఎలా అనేసరికి చూద్దాం వాళ్ళ ఇంట్లో ఏమంటారు అని అందరూ అక్కడి నుంచి వెళ్తారు. నెక్స్ట్ మరుసటి రోజు మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్దాం అనేసరికి, చక్రి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అంటే, ఎందుకు అనగా నేను మీతో మాట్లాడాలి అంటాడు. సాయంత్రం వచ్చాక మాట్లాడదానంటే, లేదు నేను ఇప్పుడే మాట్లాడాలి అనగా,
వాళ్ళు మాటల సందల్లో ఆడావిల్లో సరసర ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తారు. అనగా అయ్యో మీరేదో మాట్లాడాలి అన్నారు కదా, ఏం మాట్లాడిందే ఆఫీస్ దగ్గరికి వచ్చేసాం కదా, చెప్పండి ఏం మాట్లాడాలని అన్నారో అని మహాలక్ష్మి అంటుంది చక్రితో. ఇక్కడికి కాదు, ఎవరు లేని చోటికి వెళ్దాం అనగా సరే అని పక్కన చిన్న పార్క్ లాంటిది ఉంటే అక్కడికి వెళ్ళి ఉంటారు. నిల్చొని ఇలా చెప్తున్నానని మీరు మరోలా అనుకోవద్దనేసరికి ఏంటి అనగానే మన ఇద్దరి పెళ్ళి జరిగిన సందర్భం తెలుసు, ఎలా జరిగిందో మీకు తెలుసు, కానీ మీరు అనుకుంటున్నారేమో అది పెళ్ళి కాదు అని. నేను అలా అనుకోవడం లేదు, దాన్ని నేను మరి పెళ్ళిలాగానే అనుకుంటున్నాను. నేను చాలా సీరియస్గా తీసుకున్నాను, నేను పెళ్ళిలాగానే భావించాను. మీకు విడాకులు ఇవ్వాలని కానీ, మిమ్మల్ని వదులుకోవాలని కానీ, నా జీవితం నుంచి మిమ్మల్ని పంపించాలని కానీ ఏ రోజు నేను అనుకోలేదు. మిమ్మల్ని నా జీవిత భాగస్వామిగా, నా భార్యగా జీవితకాలం నేను మీతో కలిసి ఉండాలనుకుంటున్నారని చెప్పి చక్రి తన మనసులోని మాటను చెప్పేస్తాడు. ఒక్కసారిగా మహాలక్ష్మి చాలా షాక్ అయిపోతుంది. మహాలక్ష్మి గారు ఏం మాట్లాడారేంటి, చెప్పండి అని చెప్పేసరికి అది అని అంటూ ఉంటుంది. చెప్పండి మహాలక్ష్మి గారు, మీ ఉద్దేశం ఏంటి? నా మనసులో ఉన్నది మాత్రం ఇది, నేను మాత్రం మిమ్మల్ని వదులుకోవాలని ఎప్పుడు అనుకోవడం లేదు అనగా మహాలక్ష్మి ఇలా అంటుంది. ఇప్పుడు నేను ఏ విషయం చెప్పలేను, నేను ఆలోచించి మీకు సాయంత్రం చెప్తాను అని అంటూ ఆ మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తూ ఉంటుంది. వెళ్తుంటే వెనుక నుండి మహాలక్ష్మి గారు అని ఎంత పిలిచినా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోయిన తర్వాత చక్రి వచ్చి కేశవ షెడ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఏమైంది అలా ఉన్నావు, మార్నింగ్ మహాలక్ష్మి గారిని నువ్వే తీసుకెళ్ళినట్టున్నావు అని అనేసరికి అవునరా, నా మనసులో మాట చెప్దామని తీసుకొని వెళ్ళాను, కానీ తను నా మనసులో మాట విన్నది, కానీ తన మనసులో ఏమనుకుంటుందో మాత్రం నాకు చెప్పడం లేదు, బయట కూడా పెట్టలేదు. దేని గురించి రా, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అనేసరికి మహాలక్ష్మి గారి గురించి మాట్లాడుతున్నాను. నేను మహాలక్ష్మి గారిని ఇష్టపడుతున్నాను. తను నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను నార్మల్గా అనుకోకుండా నేను తనను భార్యగా అనుకున్నాను. అదే విషయం తనకు అర్థమయ్యేలా నేను చెప్పాను. ఆమె ఏం ఆలోచిస్తుందో, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో నాకు చాలా భయంగా ఉంది అని అంటారు. ఎందుకురా భయపడుతున్నావు, ఎందుకు అంత ఆవేశపడుతున్నావు అనగా ఏం చేయమంటావు, నేనైతే ఆమెకు చెప్పేశాను, ఇంకేం చేయమంటావు మహాలక్ష్మి గారు, మిమ్మల్ని నేను భార్యగా అనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవడం మీకు ఆ ఇంటి నుండి కాపాడడం కోసం చేసుకున్నాను అనుకోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని నిజం పెళ్ళిలాగా భావించి భార్యలాగానే అనుకుంటున్నాను. నేను లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నాను. మీరు నా నుండి దయచేసి దూరం కావద్దు. మీరు ఒప్పుకుంటే మీ భర్తగా, నా భార్యగా నేను అంగీకరించి చూసుకుంటాను, చెప్పండి అనగా దానికి మరి ఆమె ఏమనుకుంటుందో చెప్పలేదు అనగా మరి సమాధానం ఏం చెప్పలేదా, ఏదో ఒకటి చెప్తుంది అనగానే అదే నాకు చెప్పలేదు. మరి తనకి ఇష్టం లేదని మొహం మీదే చెప్పే మనిషి ఇప్పుడు నేను చెప్పలేను, సాయంత్రం చెప్తానంటూ ఆఫీస్లోకి వెళ్ళిపోయిందిరా అని అంటూ ఏంటిదిరా సాయంత్రం చెప్తా అంటుందా, నాకు తెలిసి మహాలక్ష్మి గారు ఏం చెప్తారో నేను గెస్ చేయకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది, నీతో కలిసి ఉంటారని నాకు అర్థమవుతుంది. ఏమంటున్నావు అనేసరికి నేను చెప్పేది 100% నిజం, నా మనసుకు అదే అనిపిస్తుంది, ఖచ్చితంగా నీతో కలిసి ఉంటారని అనుకుంటున్నాను. మరి నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావురా అంటే, ఎందుకు అలా చెప్పగలుగుతున్నా అంటే ఏదైనా ఆమె మొహం మీద చెప్పే మనస్తత్వం ఉన్న మహాలక్ష్మి సాయంత్రం చెప్తాను అంటే ఏదో కండిషన్ ఉంటుంది కదా, ఏదో షరతు పెడతారు, ఏదో చెప్పబోతున్నారని అర్థమవుతుంది. ఏంట్రా భయపెడుతున్నావా అనగానే భయపడడం లేదురా, ఏదో జరగబోతుందని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. మహాలక్ష్మి గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మనం ఊహించలేము, అసలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏమో అనగా ఏమోరా, ఆవిడతో నేనైతే ఉన్నట్టు చెప్పాను ధైర్యం చెప్పి, ఆవిడకు నచ్చదో ఇప్పుడు ఏం చేయాలనుకుంటుందో ఏం చేయబోతుందో కూడా నాకు తెలియదు. ఆవిడకు దూరంగా ఉండడం నా వల్ల కావడం లేదు, తను నా భార్య,
ఇప్పుడు నేను తొందరగా పడకపోతే ఒకవేళ తను నాకు విడాకులు ఇచ్చే పరిస్థితి వస్తుంది. నేను తనని మనస్ఫూర్తిగా నేను పెళ్లి చేసుకున్నాను. అలాంటప్పుడు తనని నేను ఎందుకు వదులుకుంటానురా? అందుకోసమని నా మనసులో ఏముందో తనకు నేను చెప్పేశానురా అనగా కేశవ అంటాడు, చెప్పడం అయితే చెప్పేశావు కదా, ఏది జరిగినా మన మంచికి అనుకోవడం తప్ప ఇంకేం చేయలేం, ఇంకేం మార్గం లేదు అనేసరికి సరేలే ఏదో ఒకటి జరుగుతుందని అర్థమవుతుంది కదా, ఏం జరగబోతుందో అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. అలా అనుకుంటారు ఇద్దరు. అనుకొని ఇక చక్రి ఇలా అంటాడు, సరే నేను ఇంటికి వెళ్తానని చక్రి ఇంటికి వెళ్ళిపోతాడు. కేశవ అనుకుంటాడు, మహాలక్ష్మి గారిని చక్రి ఎంతో ఇష్టపడుతున్నాడు. మహాలక్ష్మి గారు కూడా వీడిని ఇష్టపడితే బాగుండు అర్థం చేసుకొని అనుకొని తన వరకు తను చేసుకుంటూ ఉంటాడు. ఇక ఇంటికి చక్రి వచ్చేసరికి ఇలా అంటాడు నారాయణ, ఏరా మహాలక్ష్మిని తీసుకొని బయటికి వెళ్ళావు కదరా అనగా, నేను బయటికేం వెళ్ళలేదు నారాయణ, ఆఫీస్కి వెళ్ళాను అంట. ఏదో ఘనకార్యం చేయడానికి వెళ్ళావు కదా, ఏం చేశావు అని అడగా, నా మనసులో ఉన్న మాట చెప్పాను అంటే, ఏంటి మనసులో ఉన్న మాట చెప్పడం ఏంట్రా అంటుంది. అవును, మరి నేను ఆమెను పెళ్లి చేసుకున్నది మనస్ఫూర్తిగా అని, ఆమె నా పెళ్ళిని అంగీకరించకపోయినా నేను మాత్రం ఆ పెళ్ళిని అంగీకరిస్తున్నానని, నేను ఆమెను ఎప్పుడు భార్యగానే చూస్తానని, ఇద్దరం భార్యాభర్తలుగా ఉండాలని నా మనసు కోరుకుంటుందని చెప్పాను. దానికి మహాలక్ష్మి ఏముందిరా చెప్పనగా, ఏముంది ఏదైనా అనుంటే అయిపోయేది, అనకుండా నేను సాయంత్రం చెప్తాను అని వెళ్ళిపోయింది ఆఫీస్కు అనగా నారాయణ అంటాడు, అయితే సాయంత్రం మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందంటవా అనేసరికి నాకైతే తెలియదు. ఇప్పుడు తొందరపాటు నేనేం తీసుకోకపోతే రేపు అన్న రోజు నేను ఏం చేయలేను. ఎందుకంటే రేపు మహాలక్ష్మి గారు నా జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతారు. విడాకులు అప్లై చేయడానికి మేమిద్దరము లాయర్ దగ్గరికి వెళ్ళాము. అప్పుడు లాయర్ అన్నాడు, మీ ఇద్దరికి విడాకులు వచ్చేటట్టు చేస్తాను అని అన్నారు లాయర్ గారు. అలా అయితే మహాలక్ష్మికి ఈ లైఫ్లో నా మీద ఆలోచన ఉండదు పెళ్లి చేసుకోవడం గురించి. అందుకోసమే నాకేం చేయాలో అర్థం కాక చెప్పేశాను మహాలక్ష్మికి అనగా, మరి ఏం డిసిషన్ తీసుకుంటుందో మహాలక్ష్మి, మరి అక్కడే ఉండి అడగకపోయావా అంటే, ఆమె సాయంత్రం చెప్తా అన్నప్పుడు నేను ఎలా అడుగుతాను అనగా, మరి నువ్వు సాయంత్రం వెళ్ళి తీసుకొస్తావా అనగా, ఖచ్చితంగా తీసుకొస్తాను, సాయంత్రం చెప్తా అన్నారు కదా అంటుంది. ఇక అని చక్రి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లోకి వెళ్ళి భోజనం ఏం చేయకుండా ఆలోచనలో పడతాడు. ఏరా భోజనం చేయవా అని అడుగుతాడు. పొద్దున నాకు ఏమీ తినాలనిపిస్తలేదు, మహాలక్ష్మి గారు ఏ సమాధానం చెప్తారని ఆలోచిస్తూ ఉన్నాను అనగా, మహాలక్ష్మి ఏదోటి చెప్తుంది లేరా, తన గురించి తినడం మానేస్తావా ఏంటి అనగా, నీకు తెలియదు నానా, నేను మహాలక్ష్మిని ఎంతగానో ఇష్టపడుతున్నానో అది మీకు తెలియదు, నేను ఎంతలా చెప్పినా మీకు అర్థం కాదులే, అందుకోసమని అంటున్నాను, దయచేసి మీరు నా బాధను అర్థం చేసుకోండి నానా అనగానే, నేను అర్థం చేసుకోవడం కాదురా, మహాలక్ష్మి కదా బాధను అర్థం చేసుకునేది, నాదేముందిరా, నేను అర్థం చేసుకోకపోయినా సరిపోతుంది, మహాలక్ష్మి నిన్ను అర్థం చేసుకొని భర్తగా అంగీకరిస్తేనే కదా ఏదైనా చేసేది అని అనేసరికి, అదే నేను అనుకుంటున్నాను అనేసరికి ఇక మాట్లాడు సరే అని ఇక ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి నారాయణ వెళ్ళిపోతాడు. ఇక చక్రి కొద్దిసేపు పడుకుంటా అని లోపలికి వెళ్ళి పడుకుంటాడు. ఇక ఈవినింగ్ 5 అవుతుంది. అప్పుడు గబగబా నారాయణ వచ్చి, అప్పటికి కన్నా వస్తాడు 4కి. తన ఇంట్లోనే కూర్చొని చదువుతూ ఉంటాడు. వీడు ఎక్కడరా అనగా, గదిలో ఉన్నాడు అని అంటారు. ఒరే టైం అయిపోతుందిరా అనగా, ఆయన గారేమైనా జిల్లా కలెక్టరా ఏంటి వెళ్ళి టైం టు టైం చేయడానికి అనగా, నీకేం తెలియరా దొండకాయ, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు అని అంటాడు. అరే వెళ్తా అన్నావు కదా నువ్వు వెళ్ళు అనగా, ఆ మొహం అది కొంచెం మంచిగా కడుక్కొని వెళ్ళు అని సరిగాని అనేసరికి సరే అని మొహం కడుక్కొని రెడీ అయి వెళ్తాడు. ఇక అప్పుడు మహాలక్ష్మి అప్పుడే బయటికి వెళ్తూ అప్పటికే బయటకు వస్తూ ఉంటుంది. మీరు వస్తారని నాకు తెలుసా అని సైలెంట్గా వచ్చి బండి ఎక్కుతుంది. ఇక బండి ఎక్కేసరికి ఏదో ఒక పార్క్ దగ్గరికి తీసుకొని వెళ్ళండి అని మహాలక్ష్మి చెప్తుంది. పార్క్ దగ్గరకా? అమ్మో ఇప్పుడు క్రాస్ పిక్తుందా, ఏం చేయబోతుంది మరి, ఏమంటది, ఏం ఆలోచించింది అని చక్రి తనలో తాను అనుకుంటూ ఉంటాడు.
అర్థం కాని పరిస్థితిలో ఉన్నామని అనుకుంటారు. ఇలా అనుకుంటేనే టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక పార్క్ దగ్గర రాగానే లోపలికి వెళ్దామా అంటాడు. సరే అని లోపలికి తీసుకెళ్తాడు. అక్కడ వాటర్ ఉంది కదా వాటర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి, మార్నింగ్ మీరు చెప్పింది నేను బాగా ఆలోచించాను, కానీ నాదొక షరతు అంటుంది. ఏంటది షరత్? ఏంటది చెప్పండి అంటాడు. మీ ఇంట్లోకి మరొక అమ్మాయి కోడలుగా పెట్టేంత వరకు ఇంకో అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టేంత వరకు మీ ఇంట్లో నిన్ను భర్తగా అనిపించుకోలేను. నేను మీ ఇంట్లోకి మరొక అమ్మాయి కోడలుగా అడుగు పెట్టేంత వరకు నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించలేను. నేను మీ ఇంటి నుంచి వెళ్ళిపోవాలని నాకు అనిపిస్తలేదు. అయినా నాకు మీ ఇంటితో ఎంతో బంధం ముడిపడి ఉంది. మీ ఇంటిని నేను సొంత ఇల్లులాగా భావిస్తున్నాను. నేను ఆ ఇంట్లో కోడలుగా ఉండకపోతే ఈరోజు కాకపోయినా రేపు ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. నాకు తెలుసు, ఆ విషయం అనేది నాకు తెలుసు. మీకోసం కాకపోయినా నేను ఆ ఇంట్లో ఉన్న మనుషుల కోసమైనా మిమ్మల్ని భర్తగా అంగీకరించాలి అనుకుంటున్నాను. కానీ ఒక కండిషన్, నా మనసుకు మీరు నచ్చాలి. మీరు నా మనసుకు నచ్చి మీ ప్రవర్తన బాగుండి అప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించేటట్టు మీరే చేసుకోవాలి. మీ మనసుని, మీ బుద్ధిని, మీరే మాట్లాడే విధానాన్ని, మీ అలవాటుని మార్చుకోవాలి. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించాలి అన్నట్టు, నాకు ఇబ్బంది లేకుండా మీ మీద నాకు మంచి ఒపీనియన్ రావాలి. అలా వచ్చేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ చక్రికి చెప్తుంది. ఏమంటున్నారు మీరు అని చక్రి ఆశ్చర్యంగా చూస్తూ అంటాడు. చూడండి, నాకు మీ కుటుంబం అంటే చాలా ఇష్టం. పెద్ద చూపించే ఆదరణ, నారాయణ అంటే మీ నాన్నగారు, కన్న, కేశవ అందరూ మీ నాన్నగారు నన్ను మాత అని పిలిచే పిలుపు, కన్నగాడు వదినమ్మ అని పిలిచే ప్రేమ, ఆప్యాయత, ఇక కేశవ నాకు ఇచ్చే గౌరవం, రెస్పెక్ట్, ఇవన్నీ నాకు కావాలి అంటే నేను ఆ ఇంట్లో మీ భార్యగా అదే ఇంట్లో ఉండాలి. కానీ నేను మీ భార్యగా ఉండాలంటే నాకు మీ మీద ప్రేమ కలిగించేలా మీరే చేయాలి. మీరు ఎలా చేస్తారు? మరి నాకు మీ మీద ప్రేమ కలిగేటట్టు చేసే బాధ్యత మీదే అని నేను చెప్తున్నాను. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. నా మనసులో మీ మనసులో మీద ప్రేమ కలగాలి. అలా కలిగేటట్టు మీ మనసును మీరే అలా నా మనసుకు కలిగేటట్టు మీరు ఎలా మార్చుకుంటారో తెలపండి అనగా, ఇక చక్రి ఆ మాటలకు సంతోషపడాలో, మరి మహాలక్ష్మి ఒక అవకాశం ఇచ్చింది, తన మనసు ఎలా మార్చాలో అని బాధపడాలో తెలియక, సంతోషపడాలి తెలియక, ఇక సరే అని చెప్తాడు చక్రి. ఇక అక్కడి నుంచి కాస్త వెళ్దామని చెప్పేసరికి, అప్పటి వరకు నన్ను భార్యలా మీరు అనుకోవద్దు. నేను చెప్పిన ఈ 2 కండిషన్స్ మీ ఇంటికి కోడలు వచ్చేలోపు జరగాలి. జరిగితే నేను ఇంకా మీ భార్యగా అదే ఇంట్లో నేను ఉంటాను అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక చెప్పడంతో సరే అని ఇంటికి తీసుకొని వెళ్తాడు మహాలక్ష్మి ఇలా అంటది, మా ఇద్దరి మధ్యలో జరిగిన ఈ విషయము పెద్దికి వాళ్ళకి ఎవరికి తెలియకూడదు, మళ్ళీ వాళ్ళు బాధపడతారు అని చెప్పేసరికి, సరే అండి. ఇక మహాలక్ష్మిని అక్కడ దించేసి సరాసరి కేశవ దగ్గరికి వెళ్తాడు. నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావురా అని చూస్తున్నాను రా అని అంటాడు. మహాలక్ష్మి నన్ను ఇష్టపడ్డదా లేదా నాకేమీ అర్థం కావడం లేదురా అనేసరికి, ఫస్ట్ నేను ఇష్టపడ్డదా లేదా చెప్పు, తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తానంటే, మహాలక్ష్మి నన్ను భార్యగా అంగీకరించాలంటే తనకు నా మీద ప్రేమ పుట్టేలా చేసి ఇంప్రెస్ చేసి అంగీకరిస్తుందంట. అది కూడా మన ఇంటికి ఇంకో కోడలు వచ్చేటప్పటి వరకు చేయాలంట. అప్పటి వరకు నేను చేయాలంట. మన ఇంట్లో వాళ్ళందరూ ఇష్టమే అంట. మరి నేను తప్ప నా మీద ప్రేమ కలగాలి అంటే నేనే తన మనసును చేంజ్ చేయాలంట. ఇదంతా చెప్పారు అనగానే ఇలా అంటాడు కేశవ. ఇదంతా బట్టి నాకు ఒకటి అర్థమైంది, తనకు మన కుటుంబం కావాలి,
తనకు మన కుటుంబంలో ఉండాలంటే తనకు ఒక రీజన్ కావాలి. తనకు నీ భార్య అనే రీజన్ ఓకే, కాకుంటే తనకు నీ మీద ఇష్టం ప్రేమ అనేది లేదు. ఆ ప్రేమ ఇష్టం కలిగేటట్టు చేసుకోవాల్సిన బాధ్యత నీదే అని నీ బాధ్యత నీకు చెప్పినారు అనేసరికి నాకు అర్థమవుతుందిరా. కానీ మహాలక్ష్మి గారిని మనసును మార్చే ఆలోచన నాకు రావడం లేదు అనేసరికి తప్పకుండా దొరుకుతుందిరా శక్తి. మహాలక్ష్మి గారి మనసును నువ్వు మార్చగలవు, ఆవిడను నువ్వు ఇష్టపడగలవు. నువ్వు చెయ్యి. ఇక మీదట ఏ పని చేసినా 1కి 2 సార్లు ఆలోచించి ఏం చేయాలో ఎలా చేయాలో అని ఆ నిర్ణయం తీసుకో. ప్రతి క్షణం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకో అని కేశవ అంటాడు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ వీడియోలో. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్.